నమో వెంకటేశాయ. గేయ రామాయణం యుద్ధకాండ. శ్రీరామ్ 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 శ్రీరామ రామ రామ శుభనామ సీతా మనోభిరామ. నీ పేరు వేయి నామాల సాటి వరనామం మేలు కరుణతోటి. మెల్లగా సూర్యాస్తమయమయ్యెను, ఇక నిశా యుద్ధమే మొదలయ్యెను. రాక్షసుల శక్తియే ఇనుమడించే, రణభూమి మరుభూమి వలెనే తోచే. అంగదుడి ధాటికే నిలువలేక రణభూమి వీడిన ఇంద్రజిత్తు అదృశ్య రూపుడై నింగి నిలిచి కూట యుద్ధమునే మొదలు పెట్టే. నాగాస్త్రమట నుండి సంధించెను, శ్రీరామ లక్ష్మణుల బంధించెను. బదునైన బాణాలు గుప్పించెను, ఇరువురుని నిలువెల్లనొప్పించెను. ముందుగా దాశరథి మూర్ఛపోయే, అదిగని సౌమిత్రి కూలిపోయే. మరణించిరని తలచి ఇంద్రజిత్తు ఆ వార్త తండ్రికే తెలియజేసే. త్రిజటను పిలిపించి రావణుండు సీతను గొనిపోయి రణభూమికి. శ్రీరామ లక్ష్మణుల దేహాలను చూపించి తెమ్మనుచు ఆజ్ఞనిడను. ఆ త్రిజట పుష్పకముపై సీతను రణస్థలికి కొనిపోయి చూపించగా, నిశ్చేష్టులై ఉన్న వారిగాంచి నిహతులని భావించి సీత ఏడ్చే. శోకాన తల్లడిల్లే సీతమ్మను ఆ త్రిజట స్నేహాన ఊరడించే. నీ భర్త మరణించలేదు తల్లి, దానికి రుజువిదే ఆలకించు. మహిమ గలిగిన దివ్య విమానం ఇది, ముత్తైదు స్త్రీలనే మోయునమ్మా. కనుకనే దుఃఖాన్ని విడిచిపెట్టు అనినంత జానకి తెప్పరిల్లే. అంతలో ప్రభంజనమే వీచెను, గరుడు తానటకు దిగి వచ్చెను. అతనిగని అస్త్రబంధము వీడెను, ఖగరాజు దాశరథులకు మ్రొక్కెను. పిదప తన చేతితో మెల్లమెల్లగా ఇరువురి దేహాలు తాకినంత ఉత్సాహవంతులై మేల్కాంచిరి. ఎవరీతడను రీతి అతనిగనిరి. నేను నీ మిత్రుడను ఖగరాజును, నీకు బహి ప్రాణాన్ని స్వామి నేను. నా మైత్రి కారణము యోచించకు, త్వరలోనే అవగతం మగును నీకు. రాక్షసులు చేయరు రుజు యుద్ధము, జాగ్రత్త పడుట మీకవసరము. నీకింక జయమగును అని పలుకుతూ గరుడు విను వీధికెగిరిపోయే. శ్రీరామ రామ రామ శుభనామ సీతా మనోభిరామ. నీ పేరు వేయి నామాల సాటి వరనామం మేలు కరుణతోటి.